నమస్తే అండి. నమస్కారం. జనరల్గా అయితే ఎవరైనా ఎటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ సంగతి ఏంటి తెలుసుకోవడానికి ఎవరికైనా తెలుసుకోవాలని ఆతురత అయితే ఉంటుంది. దానికి సంబంధించిందే ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో చూసుకుంటే ప్రణీతరావుని కూడా ఇప్పుడు విచారణ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఫోన్ ట్యాప్ చేశారని, రహస్యంగా వేరే వాళ్ళకి పంపించారని ఆయన మీద ఇప్పుడు కేసు పెట్టి విచారణ చేయడం కూడా జరుగుతుంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అసలు ఏంటంటారు? దీని గురించి చెప్పాలంటే చాలా పెద్ద హిస్టరీ ఉంది. ద ఫస్ట్ ఏంటంటే గోప్యత అంటారు. ఏమంటారు? గోప్యత, రహస్యంగా గోప్యత అంటారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఉంటుంది అన్నమాట. పర్సనల్ డేటాని మూడో వ్యక్తికి తెలియకూడదు. అంటే ఇప్పుడు మనకి కొన్ని ఆస్తులు ఉంటాయి. ఈ ఆస్తులు అనేవి కూడా మన ఆస్తి మన దగ్గరే ఉండాలి, లేదంటే అండర్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది, మన దగ్గర ఉంటుంది అన్నమాట. ఇది పర్సనల్ డేటా. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటటువంటి సంభాషణల్ని మూడవ వ్యక్తి వినేదానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ మధ్య ఏం చేశారంటే రాజకీయ పార్టీలు కొంతమంది అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తారో, ఏం మాట్లాడుకుంటున్నారనేవి దొంగసాటుగా వినటం అలవాటు చేసుకున్నారు. తద్వారా రాజకీయ వ్యూహాలకి పదును పెడుతున్నారు. దానికి ఏం చేశారంటే పోలీసు వాళ్ళని పావులుగా వాడుకుంటున్నారు. దాంట్లో కొద్దిగా వెసులుబాటు ఉంది. ఆ వెసులుబాటు ఏంటంటే దేశంలో తీవ్రవాదులకి, తర్వాత నక్సలైట్లు, ఉగ్రవాదులకి వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలని గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తోటే ఈ ఫోన్ ట్యాప్ చేయాలని చెప్పి ఒక నిబంధన అనేది ఉంది. దీని మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో చర్చలు చేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. కఠినమైన చట్టాలు కూడా ఉన్నాయి. అందువల్ల మనకి మొట్టమొదటి చట్టం ఏంటంటే ది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885. ఈ రీసెంట్గా ఒకటి వచ్చింది, ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023. ఇది రీసెంట్గా తీసుకొచ్చింది, మోడీ గారు తీసుకొచ్చింది. ఈ రెండు చట్టాల ప్రకారం వ్యక్తిగత యొక్క గోప్యతని మూడో వ్యక్తి, ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటే మూడో వ్యక్తి వినకూడదు. అది చట్టరీత్యా నేరం, భయంకరమైనటువంటి శిక్షలు పడేదానికి అవకాశం ఉందన్నమాట. ఈరోజు తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్లోనైనా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, దీన్ని కనుక్కోవటానికి ఒక ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ మాల్ని తెచ్చుకొని, మాల్వేర్ అనే సాఫ్ట్వేర్, పెగాసిస్ అని అంటారు కదా, దాన్ని తెచ్చుకొని తద్వారా ఏం చేస్తారంటే ఈ పోలీస్ ఆఫీసర్లు చేయాల్సింది ఏది, తీవ్రవాదుల్ని, మాయోయిస్టులకి, ఉగ్రవాదుల్ని పట్టుకునేది పోగొట్టి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి ఆ ఫోన్ ట్యాపింగ్లు చేయటం, ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకుంటున్న అయ్యి ట్యాపింగ్ చేయటం, వాళ్ళ ఫైనాన్స్ మ్యాటర్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి ఇనే రైట్ ఎవ్వడికి లేదు. దేశ భద్రత దృష్ట్యా తప్ప వేరే విషయాలు ఉంగిలి పెడితే తలకాయలు లేచిపోతాయి. అది ఏం చేశారంటే ఈ మధ్య తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఆఫీసరు సపరేట్గా ఒక 30 మందిని టీం పెట్టుకొని హైదరాబాదు మహానగరంలోను, అలాగే వరంగల్ జిల్లాలోను, అప్పటి ముఖ్యమంత్రి పుత్రుడైనటువంటి కేటీఆర్ కాన్స్టిట్యున్సీ సిరిసిల్లలోను 3 చోట్ల పెట్టి రాజకీయ పార్టీలు ఎవరెవరు దేంతో మాట్లాడుతున్నారు ఇవన్నీ రికార్డు చేసి పెట్టారు. నేను అప్పుడప్పుడు చెప్తుంటా కదా, అధికారాంతమును చూడవలే అయ్యవారి సోయగములు అని. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట, అట్లా చేశాడనమాట. ఆ విధంగా ఏంటంటే గతంలో ఒక సెన్సేషనల్ అయినటువంటి కేసు ఉంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకు నోటు కేసు ఒక కేసు ఉంది. అది కూడా ఏంటంటే టెలిగ్రాఫ్ చట్టం కింద వచ్చింది అనమాట. దాని మీద వాళ్ళు కేసు పెట్టారు, సుప్రీంకోర్టుకు పోయారు. ఆ రోజు కూడా ఏంటంటే దొంగచాటుగా వినటం, మాట్లాడుకుండేవి, ఇవన్నీ చేసిన కథాకాశాన అంతా ఉంది. ఆ కేసు కూడా ఒకటి ఉందన్నమాట. అవును, నేను అంటుండేది ఏంటంటే కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఒక టీము, వీళ్ళంతా అందరు ప్రతిపక్ష నాయకులు, బీజేపీ బండి సంజయ్ అందరూ వినేసి వాళ్ళు ఎక్కడికి పోతున్నారని చెప్పి నన్ను ఎవడు చూడలేదు కదా అనుకున్నారు. తెలంగాణ ప్రజలు మొన్న ఒక తీర్పు ఇచ్చారు, ఇంక నువ్వు 10 ఏళ్ళు పరిపాలించింది చాలు అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకొచ్చారు.
ఆ పార్టీ ఓడిపోగానే తెలంగాణే ఆయన రికార్డు చేసినటువంటి అన్ని డేటాలన్నిటిని ఏం చేసి అంటే కట్టర్లు పెట్టి కట్ చేసేసి మొత్తం తగలబెట్టేసి ఈ డేటా దొంగ దొరికిపోయిండు. ఇప్పుడు వచ్చిన నూతన గవర్నమెంట్కి దొరికిపోయిండు. దాని మీద తరోలీగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడో వికారాబాద్ అడవుల్లో ఏడో నేను బారేసినానని వార్తా కథనాలు బయటకు వస్తుంది. కొన్ని వాట్సాప్ చాటింగ్లు కూడా బయటకు వస్తుంది. దీన్ని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏంటంటే పరిపూర్ణంగా దీని మీద లోతుగా అధ్యయనం చేస్తుంది. గతంలో ముఖ్యమంత్రి తనని అకారణంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఓటుకు నోటు కేసులో నన్ను ఇరికిచ్చిండు, ఈయన కథ ఏందో ఈయన బండారం కూడా బయట పెట్టదమని చెప్పి మొత్తం టోటల్ హిస్టరీ బయటికి లేకపోతుంటే ఇప్పుడు ఈ పండితరావు కేసులో అప్పటి మినిస్టర్ అయినటువంటి వరంగల్ మంత్రి అయినటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు పేరు స్పష్టంగా వినిపిస్తుంది. కేసీఆర్ కొడుకైనటువంటి కేటీఆర్ పాత్ర కూడా ఉందని స్పష్టంగా బయటకు వస్తుంది. అదేవిధంగా వాళ్ళ ఇంకొక ఆయన ఉండడు, ఎవరు వాళ్ళ మేనల్లుడు ఇంకొక ఆయన సంతోష్ రావు అని రాజ్యసభ ఎంపీగా కేసీఆర్ దగ్గర ఉండేవాడు, ఆయన పేరు బలంగా వినిపిస్తుంది. కాబట్టి టోటల్గా హరీష్ రావు యొక్క భార్యాభర్తలు మాట్లాడుకున్నది కూడా వినరంట. అంటే సొంత బామర్ది హరీష్ రావు ఎవరెవరితో మాట్లాడుతున్నారో అది కూడా ట్యాప్ చేసేసారనట. హరీష్ రావు ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనేది హరీష్ రావుది కూడా లాగేశారు. రేవంత్ రెడ్డి భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్నది కూడా మొత్తం బయటికి చేశారంట. ఇదంతా బయటకు వస్తుందని చెప్పి వాడు అన్నిటినీ సీసీ కెమెరాలు ఆఫ్ చేసేసి ఆడున్న డేటా అంతటిని పోలీసుడు ప్రజల కోసం సరించకుండా పోర్రంపోకు పనులు చేసి ఇవాళ ఓసలు లెక్కెడుతున్నాడు. అరెస్ట్ చేసి లోపలేశారు. వాడు ఒక్కడే బలి అవుతాడా? బలిగాడు. వాళ్ళు ఎంటైర్ 30 మంది టీం ఉన్నారంట. ఈ 30 మంది మొత్తం ఈరోజు అందరు బలైపోతారు. తానల్లా జడ్డ కోతి వనవల్లా జరిసిందని ఈడొక్కడ చెడిపోయింది కాక పోలీసుడు ఏం చేయాలి? 4 సింహాలు బొమ్మ ఉంటుందమ్మా టోపీ మీద. పోలీసు అంటే ప్రజలందరూ ఏంటంటే రక్షణగా ఉండేటటువంటి పోలీసుడే పోరంబోకు పనులు చేసి రాజకీయ పార్టీలకి సద్దులు మోస్తే ఇట్లాగే ఉంటాయి జీవితాలు. ఇప్పుడు ఎంటైర్ అందరికి జుట్టుకుంటుంది. ఇప్పుడు వీళ్ళ మీద చట్టపరంగా ఎటువంటి చర్య తీసుకునే అవకాశం? చాలా కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. ఆర్టికల్ 21 కింద ఉంటుంది భారత రాజ్యాంగంలో. కాబట్టి నేను చెప్పాను కదా 2 యాక్ట్లో, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, ఇంకొకటి ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023కి ఈ 2 చట్టాలు ప్రయోగిస్తారు. తర్వాత ఐటీ యాక్ట్ కూడా ఉంది 2000లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో తెచ్చినటువంటి ఇంకొకటి ఉంది. వీటన్నిటి చట్టంలో ఇరుక్కోబోయిండు. వాడికి ఇంకా జీవితాంతం జైలే తప్ప బయటకు వచ్చే పనే లేదు. అంటే ఇప్పుడు ప్రణీతరావు చేశారు కాబట్టి ప్రణీతరావుని విచారణ చేస్తున్నారు. మరి ఈయనతో ఎవరు చేయించారనేది పొలిటీషియన్ వాడు చెప్తాడు కదమ్మా. ఇప్పుడు అత్తారింటికి పోయిండు కదా, అత్తారింటికి పోయిన తర్వాత అన్నీ వత్తారు కదా, వచ్చినప్పుడు అన్నీ కక్కతాడు. కక్కినప్పుడు ఆ లిస్టులో ఎర్రబల్లి దయాకర్ రావు గుమ్మడికాయలు దొంగవురంటే ముందే భుజాలు తోడుకున్నాడు. ఆ తర్వాత మొన్న చెప్తున్నా పనీతిరావు ఎవరో నాకు తెలియదు అంటుండు. మినిస్టర్గా చేసినోడికి ఇంటెలిజెంట్లో స్పెషల్ ఇంటెలిజెంట్లో ఉండేవాడు అధికారి తెలియదంటే జనాభా చెవిలో క్లాలీఫ్లవర్ పువ్వు పెట్టుకున్నారా ఏందా? ఎందుకంటే గుమ్మడికాయలు దొంగవరంటే భుజాలు తోడుకుంటుండు. ఇప్పుడు మన కేసీఆర్ గారికి సమ్మిట్ పోట్లు బాగా పడుతుండే. ఎందుకంటే కూతురుని ఎత్తుకొని పోయి ఈడీ అధికారులు అక్కడ బంధించారు ఢిల్లీలో. ఇప్పుడు మళ్ళీ అల్లుని కూడా రమ్మంటారు, రమ్మంటుంది ఈడీ. పక్కా ఆధారాలతో సహా దొరికిపోయారు. మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి వస్తుంది. ఇట్లా ఎన్ని కేసులు నెత్తినొచ్చి పడతాయో ఇప్పుడు అర్థం కాకుండా ఉంది. కార్లు రేసుది ఒక కుంభకోణం ఉంది. సచివాలయంలో ఇటలీ నుంచి ఫర్నిచర్ కొన్నారంట. ఏడోడు మగోళ్ళు ఇక్కడ తయారు చేసేవాళ్ళు లేరని ఫర్నిచర్ హైదరాబాద్లో కోట్లు పెట్టి ఇటలీ నుంచి ఫర్నిచర్ కొన్నారంట. దాంట్లో కోట్లు నాకేశారు. ఆ కుంభకోణం ఒకటి బయటకు వస్తుంది. తర్వాత నీకు గొర్రెల కుంభకోణం ఒకటి బయటకు వస్తుంది. రైతుల పేరు చెప్పుకొని గొర్రెలు ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. ఆ కుంభకోణం బయటకు వస్తుంది. రైతు బంధు పేరు చెప్పి 100 కోట్లు నాకేశారు. సినిమా యాక్టర్లకి, కొండలకి, గుట్టలకి లక్షల కోట్లు దోషి పెట్టారు. పంట బెండన భూములకి, కాలేజీలు కట్టుకున్న యూనివర్సిటీలు పెద్ద పెద్ద కాలేజీలు కట్టుకున్నారు కదా 100 ఎకరాల్లో 200 ఎకరాల్లో. ఆ కాలేజీ భూములకి, ఈ కొండలకి, గుట్టలకి సినిమా యాక్టర్లు ఏడా పేదలు అయిపోయా జూబ్లీ హిల్స్లో ఉండ సినిమా యాక్టర్లు అందరుగా. కాబట్టి ఆ డబ్బంతా కక్కియాలంటే ఏం చేయాలా? రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించాల్సిందే.
దాని కింద మొత్తం కక్కించాల్సిందే. రేవంత్ రెడ్డి దెబ్బతిన్న పులమ్మ. ఎందుకంటే ఒక్క కూతురు పెళ్లి చేసుకుంటారే, జైల్లో పెట్టినవే, కనీసం కూతురికి నెత్తిన మీద అక్షంతలు వేసుకోవటానికి కూడా పెరోల్ మీద వచ్చి అక్షంతలు వేసుకోవాల్సి వచ్చిన పని చేసిండే. కాబట్టి ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండబట్టి ఇట్టా అన్నావు. ఈరోజు నీ మొగుడై కూర్చొని ఉండు సీఎం కుర్చీలో. అప్పుడు రేవంత్ రెడ్డి నీ రేటంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి రవంత్ రెడ్డి అన్నాడు కదా. రేవంత్ రెడ్డి అంటే ర్యాకెట్ రెడ్డి అన్న సంగతి తెలియలే. ర్యాకెట్ లాగా దోసుకొచ్చిండు పైకి నల్లమల్ల ఫారెస్ట్ నుంచి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ చట్టంలో ఈ ఎలక్షన్లు అన్నీ అయిపోయినాక, ఇది ఎంపీ ఎలక్షన్ అయిపోద్ది కదా, కోడ్ ఆఫ్ కండక్ట్ అయిపోద్ది కదా, ఎన్నో తేదీ జూన్ 4 అయిపోద్ది. జూన్ 6వ తేదీ నుంచి దిబిడే స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ ఎంపీ ఎలక్షన్ జరిగేది, ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు కదా. కాబట్టి తద్వారా ఏమవుద్దంటే కేటీఆర్ జైలుకి పోక తప్పదు, మా ఎర్రబల్లి దయాకర్ రావు జైలుకి పోక తప్పదు. ఈ కేసులో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఆఫీసర్లు అందరూ బలైపోతే వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డును పడిపోతాయి. అందువల్ల ఏంటంటే ఎనీ గవర్నమెంట్ సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్గా ఉండాలి, కానీ పోరంబోకు సర్వెంట్గా తయారు కాకూడదు. ఇదే కథ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మారితే ఎవరెవరు ఫోన్లు ఎవరెవరి ట్యాప్ చేశారు, ఏమేమి లంగా పనులు చేశారు, ఏమేమి లుచ్చా పనులు చేశారు, అవన్నీ కూడా బయటకు వస్తాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా. కాబట్టి నేను అదే చెప్తున్నా, అధికారాంతమున చూడవలే అయ్యగారి సోయగములని చెప్పగలను. ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది ఎన్ని కుటుంబాల జీవితాలు నాశనం అవుతాయో కూడా ఒకరి స్వార్థం కోసం పెట్టుకుంటే ప్రభుత్వ అధికారులు చాలామంది బలైపోతారు. అదేవిధంగా వాళ్ళకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళు కానీ చెప్పేయాలమ్మా, ఎందుకు ఎవరి కోసం నీ జీవితాన్ని బలైపోతాడు, నీకు తోడుగా ఉంటాడు, వాడిని కూడా తీసుకుపో. అందువల్ల ఎవరు చేయమంటే చేసినా ఆ విషయాలన్నీ పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా మీకు తోడుగా చెంచులగూడ జైల్లోనో మీకు సరదాగా ఆడ కూర్చోవచ్చు, మీ సరదా తీరిపోద్ది. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా బలమైన కేసుగా మారబోతుంది. ఆర్టికల్ 21 ప్రకారం బలమైన చట్టాలు ఉన్నాయి, బలమైన సెక్షన్లు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఎట్టుండాలంటే గుణపాఠం, భవిష్యత్తులో ఎవడు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయకుండా ఉండటానికి నిరోధించేందుకు తగిన శిక్షలు కోర్టులు కూడా వేయాలా. పోలీసు వాళ్ళు కూడా ఆ విధంగానే పోరంబోకు పనులు చేయకుండా పబ్లిక్ సర్వీస్ చేయాలి తప్ప రాజకీయ నాయకులకి గులాంగిరి బానిసగిరి చేస్తే వాళ్ళ జీవితాలే బలైపోతాయి. చెడపకురా చెడే అన్నారు పెద్దోళ్ళు. వీళ్ళు చెడిపోయి వాళ్ళు చెడిపోవటం ఎందుకు? అందువల్ల చట్టాల పట్ల అవగాహన పెంచుకొని ఈ రోజుల్లో అందరు చదువుకున్నారు. అవకాశం ఉన్నప్పుడేమో నా అంత లేడు అంటాడు. నీకు అవకాశం ఉంది కాబట్టి నువ్వు బ్రహ్మాండంగా చేశావు. ఈ వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటారు. కాబట్టి మొత్తం మీద ఏంటంటే ప్రజల యొక్క ఫోన్ సంభాషణ వినటం అనేది తీవ్రమైనటువంటి నేరం. కాబట్టి ఖచ్చితంగా ప్రణీత్ రావు అనేవాడు బయటకు వచ్చే పనే లేదు. వాడికి ఇంకా గట్టి చెర్లపల్లి అవద్దో చెంచులగూడ అవద్దో ఇంకా వాడే తెలుసుకోవాలి. ప్రణీత్ రావు అంటే టీం మొత్తం చెర్లగూడ చెంచులగూడకే వాళ్ళ జీవితాలు అంకితమైపోతాయి. దీన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా తీవ్రమైనటువంటి నేరం.